హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న కొంపెల్ల మాధవీలత రోజుకో వివాదంలో ఇరుక్కుంటున్నారు. ఇటీవలే శ్రీరామనవమి వేళ తీసిన శోభాయాత్రలో మసీదుకు విల్లు ఎక్కుపెట్టినట్టుగా చేసిన సంజ్ఞ ఆమెపై కేసు నమోదయ్యేలా చేసింది. మరోవైపు ప్రచారంలో ఆమె చేస్తున్న కొన్ని చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే నేను మహిళను కాదు అంటూ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఇందులో నిజమెంత, ఏ సందర్భంలో ఆ మాటలు అనాల్సి వచ్చిందన్నది వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ లోక్సభ ఎన్నికల సమరం జోరందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఎన్నికల బరిలో తొలిసారి దిగుతున్న మహిళా నాయకురాలు మాధవీలత అయితే ఓటమి ఎరుగని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్పై హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న మాధవీలత తన కమెంట్లు చేష్టలతో వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా తెగ ట్రోల్ అవుతున్నారు. శ్రీరామనవమి శోభాయాత్రలో మసీదుపైకి విల్లు ఎక్కిపెట్టినట్టుగా చూపించడం వివాదానికి కారణం కాగా, పతంగిని ఎగిరేస్తూ దారం తెంచినట్టుగా యాక్షన్ చేయడం ట్రోలింగ్ అవుతుంది. ఇవన్నీ కాకుండా ప్రస్తుతం నేను మహిళను కాదు, పదే పదే నన్ను మహిళ అని సంబోధించకండి అంటూ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఆ మాటలు ఎందుకు అన్నారు, ఏ సందర్భంలో అన్నారు అని తెలుసుకుంటే, మాధవీలత ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను మహిళని కాదు, నన్ను మహిళ అని పదే పదే సంబోధించకండి అని చెప్పిన వీడియోను కట్ చేసి హైదరాబాద్లోని బీజేపీ అభ్యర్థి మహిళ కాదంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అయితే ఫ్యాక్ట్ చెక్ చేయగా అది తాను మాట్లాడుతున్న విషయానికి సంబంధం లేకుండా, ముందు వెనక మాటలు వినిపించకుండా కేవలం ఆ ఒక్క వాక్యం మాత్రమే వచ్చేలా కట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు అర్థం వచ్చేలా వైరల్ చేస్తున్నట్టు తేలింది. అయితే ఒక మీడియా ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమంలో ఒక మహిళగా ఓటమి ఎరుగని ఎంఐఎం అభ్యర్థిని ఎదుర్కోవడం, రాజకీయాల్లో సాగడం గురించి విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా నేను స్త్రీని కాదు, దయచేసి నన్ను అలా పిలవకండి అని చెప్పింది. కాగా అదే విషయాన్ని 2 సార్లు 3 సార్లు రిపీట్ చేసిన వీడియోను వైరల్ చేస్తున్నట్టు నిర్ధారణ అయింది. తను మహిళను కాదని మాధవీలత పేర్కొన్నట్లు తప్పుడు వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నట్టుగా ఫ్యాక్ట్ చెక్లో తేలింది. అయితే ఆ వీడియోలో ఇంటర్వ్యూ చేస్తున్న రిపోర్టర్ ఒక హిందీ న్యూస్ ఛానల్ లోగో ఉన్న మైక్ పట్టుకొని ఉన్నారు. దాని ఆధారంగా మాధవీలత అనే కీవర్డ్తో ఆ ఛానల్ యూట్యూబ్ వీడియోలో సెర్చ్ చేయగా మార్చి 3, 2024న అప్లోడ్ చేసిన ఇంటర్వ్యూ వీడియో కనిపించింది. వైరల్ అవుతున్న వీడియోలో మాధవీలత ధరించిన చీర, ఆ ఇంటర్వ్యూలో ఉన్న చీర ఒకటే. ఈ ఇంటర్వ్యూలో ఆమె బీజేపీలో చేరటం, ప్రధాని నరేంద్ర మోదీ గురించి, ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీని ఎదుర్కోవడం గురించి పలు ప్రశ్నలకు మాధవీలత సమాధానమిచ్చారు. ఇంటర్వ్యూలోని 1.56 సెకండ్ల డ్యూరేషన్ సమయంలో హైదరాబాద్లోని పాత బస్తీలోని కొన్ని ప్రాంతాలను, నగరంలోని అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన తలాబ్ కట్టా వంటి ప్రాంతాలను ఏ బీజేపీ నాయకుడు సందర్శించలేదన్నారు. అదే క్రమంలో ఒక మహిళగా ఆ పరిస్థితిని ఎదుర్కోవాలని మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు అని ప్రశ్నించగా, దీంతో ఆ ప్రశ్నకు కొంత అసహనంతో మాధవీలత సమాధానం చెప్పారు. నేను స్త్రీని కాను, నేను శక్తిని, ముందుగా మీరు దాన్ని గ్రహించండి. నన్ను పదే పదే మహిళ అని పిలవకండి, మీరు నన్ను బలహీనంగా భావించినట్లు కనిపిస్తుంది అంటూ మాధవీలత సమాధానమిచ్చారు. దాని తర్వాత 2 నిమిషాల 7 సెకండ్ల వద్ద మాధవీలత కెమెరా వైపు తిరిగి నేరుగా వీక్షకులను ఉద్దేశించి, నేను మహిళనే కానీ ఒంటరిగా లేను, నా సోదరులు సోదరీమణులు బలంతో ఇక్కడ ఉన్న ఒక శక్తిని, వారి బలం కారణంగానే నేను ఇక్కడ ఉన్నాను అంటూ సమాధానమిచ్చారు. కాగా సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారి మాధవీలత ఇచ్చిన స్టేట్మెంట్లో నేను స్త్రీని కాదు, నేను ఓ శక్తిని అని చెప్పగా అందులో కొంత భాగాన్ని కట్ చేసి తప్పుడుగా ప్రచారం చేస్తున్నట్టుగా ఫ్యాక్ట్ చెక్లో తేలింది.